నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న లాంటి పాత్ర పోషిస్తుందని చెప్పి అందరూ చెప్తూనే ఉంటారు. దానికి అనుగుణంగానే భారత్ కూడా అలానే వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినటువంటి సమయంలో కూడా భారత్ తన పాత్రను పోషించింది. అలాగే భారత్కు కూడా ప్రపంచ దేశాలు అదేవిధంగా అనుకూలంగా స్పందిస్తూ సహకరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో సంక్షోభం నెలకొంటున్నటువంటి పరిస్థితి. దానికి గల కారణం ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య యుద్ధాలు. ఈ యుద్ధాల వల్ల పశ్చిమాసియా దేశాలు చాలా సంక్షోభానికి, చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 50 దేశాలకు పైగా షట్ డౌన్ అయినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకా రానున్నటువంటి 1-2 నెలల్లో అవి పూర్తిగా సంక్షోభంలోకి పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులలో భారత్ మాత్రం తనను తాను నిలదొక్కుంటూ వస్తోంది. దానికి గల ముఖ్య కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునేటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు, దీర్ఘకాలికంగా భారత్ భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను ముందే దృష్టిలో ఉంచుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలు ఇప్పుడు అన్నీ కూడా పనికి వస్తున్నాయి. దానికి గల కారణం గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచం మొత్తం ఎటువంటి సంక్షోభం ఎదుర్కొందో, ఎటువంటి ఆపత్కర పరిస్థితిలో ఉందో అలాంటి పరిస్థితిలో కూడా భారత్ మాత్రం తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా కరోనాకు వ్యాక్సిన్ కొని ప్రపంచ దేశాలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా ఈ యొక్క ఇరాన్ యుద్ధం వల్ల అటువంటి పరిస్థితి రాబోతుందని, ఇప్పటికే 50 దేశాలు షట్డౌన్ దిశగా వెళ్తే భారత్ మాత్రం ఇంకా నిలదొక్కుని ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ఆపత్కర పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో భారత ప్రధాని కూడా మొన్న పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభలో దేశాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. వాటిలో ముఖ్యంగా ఒకటి, ఏడాది పాటు బంగారాన్ని అవసరానికి మించి కొనుగోలు చేయకూడదని, ఇంధన నిల్వలను పరిమితికి మించి వాడకూడదని, పేద మధ్యతరగతి ప్రజలు లగ్జరియస్గా బతకడం కాకుండా అవసరానికి అనుగుణంగా జీవించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడాలని, సోలార్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేయాలని, వంట నూనెల వాడకం తగ్గించాలని, అలాగే ఇతర అంశాలను కూడా, పలు కీలక అంశాలను కూడా ఆయన అయితే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక ఈ మాటలు చేసిన తర్వాత భారత్లో భిన్నాభిప్రాయాలు ప్రజల్లో మాత్రం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. ₹3 అయితే పెరుగుతూ వచ్చింది. ఇక ఈ ఉద్దేశంలో భారత ప్రధాని ప్రస్తుతం నిన్నటి నుంచి 5 దేశాల పర్యటనకైతే వెళ్ళారు. అందులో యూఏఈలో ఆయన 2.5 గంటల పాటు యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మీటింగ్లోనైతే పాల్గొన్నారు. ఒక 7 కీలక ఒప్పందాలపైన అయితే సంతకాలు కూడా చేశారు. అందులో ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, ఇంధనం, అలాగే ఇంధన నిల్వలు ఎట్లా సేవ్ చేసుకోవాలనే పైన కూడా పలు అంశాలపైన చర్చలు చేసుకొని 5 బిలియన్ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఎందుకు భారత ప్రధాని ఉన్నట్టుండి ఇప్పుడు ఈ యొక్క పర్యటనలు చేయాల్సి వచ్చిందని మనం తెలుసుకుంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి చమురు నిల్వలు కూడా అయిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సినటువంటి దిగుమతి చేసుకున్నటువంటి ఇంధన నిల్వలు కావచ్చు, గ్యాస్ నిల్వలు, లేదా ఇతర ముడి సరుకులకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలకు సంబంధించిన నిల్వలు కూడా చాలా వరకు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత ప్రజల్లో, భారతదేశంలో మరీ ఆపత్కర పరిస్థితులు వస్తాయన్న ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా అధిగమించాలి, భారత ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క 5 దేశాల పర్యటన చేస్తూ దానికి అనుగుణంగా ఇతర ఒప్పందాలపైన భారత్కు ఉపయోగపడే ఒప్పందాలు చేసుకోవాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఇక యూఏఈని ఉద్దేశించి యూఏతో అయితే మనకు ఇంధన నిల్వలకు సోర్సెస్, ఆల్టర్నేట్ సోర్సెస్ అంటే ముఖ్యంగా ఇంధనం ఏదైతే ఇప్పుడు ఇంధన నిల్వలు చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి, అవసరానికి మించి ఎక్కువగా నిల్వలు స్టోరేజ్ చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఏమైనా యుద్ధ వాతావరణ పరిస్థితులు కానీ ఆపత్కర పరిస్థితులు వస్తే మన దగ్గర నిల్వలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అధిగమించి ఈ యొక్క రేట్లు పెరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయన్న భవిష్యత్తు దృష్ట్యా ఆయనైతే ఈ యొక్క
ప్రయాణం చేస్తున్నట్టుగా, దానికి సంబంధించి ఇంధన ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా భారత ప్రధాని భారతదేశ ప్రజలకు సూచించినటువంటి ఈ యొక్క ఏవైతే సూచనలు ఉన్నాయో అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటిస్తేనే భవిష్యత్తులో రాబోయేటువంటి ఆపత్కర పరిస్థితుల నుంచి, సంక్షోభం నుంచి భారత్ బయటపడగలిగేటువంటి అవసరమైతే ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే చాలా దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు చూసుకుంటే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు శ్రీలంక కావచ్చు, అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇతరత్ర దేశాలు కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. అందులో భారత్ మాత్రమే తాను నిలదొక్కుని ఈ యొక్క గడ్డు కాలాన్ని దాటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిమితికి మించి వారు కొనుగోలు చేసేటువంటి వస్తువులను కానీ పరిమితికి మించి ఏది కూడా చేయకుండా అందరూ దానికి అనుగుణంగానే అవసరానికి మించి వాడకుండా అవసరం ఎంత ఉందో అంతే కొనుగోలు చేయాలని, దానికి అనుగుణంగానే యూజ్ చేయాలని కూడా ఆయన అయితే చెప్తున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే ఇక భారత ప్రధాని ఈ 5 దేశాల పర్యటన ఉండబోతోంది. అందులో ముఖ్యంగా భారత్లో ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఇంధన కొరత ఉందో దాన్ని అధిగమించాలని, అలాగే ఈ యొక్క పప్పు ధాన్యాలు కావచ్చు, భారతదేశాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి సరుకులు కావచ్చు, లేదంటే గ్యాస్ కావచ్చు, ఇతరత్ర అవసరాలు ఏవైతున్నాయో వాటన్నిటిని భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండడానికి వాటి నుంచి ఒప్పందాలు చేసుకుని భారత్ని ఈ గడ్డు కాలం నుంచి పడేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్యటనలు సాగుతున్నట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. మరి ఏదేమైనా ఈ యొక్క భారత ప్రధాని ఇప్పుడు ఈ 5 దేశాల పర్యటన మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగా యూఏ నుంచి $5 బిలియన్ పెట్టుబడులు కూడా వస్తున్నట్టుగా, అందులో ఒక ఇంధన నిల్వల స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగపడేటువంటి షిప్పింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఏదేమైనా చూడాలి, భారత్లో రానున్నటువంటి కాలంలో ఈ యొక్క యుద్ధ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, భారత్ దీన్ని అధిగమిస్తుందా, లేదంటే కరోనా టైం లాంటి మళ్ళీ సంక్షోభం వచ్చే అవకాశం ఉందా, భారత ప్రజలు దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ 5 దేశాల పర్యటన మాత్రం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. చూస్తూనే ఉండండి పూరా లోకల్.